ఎన్సీసీ చేసినప్పుడు డ్రిల్ చేసిన ఏదన్నా మార్చ్ ఫాస్ట్ లాంటివి చేసినప్పుడు పీచే మూడ్ అంటారు. అంటే లెఫ్ట్ రైట్ ఉన్నప్పటికీ కూడా ఒక రిథంలో వెళ్తున్నా కూడా అప్పుడప్పుడు పీచే మూడ్ అనేది కూడా ఒక కమాండ్ వస్తూ ఉంటుంది. నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీకి సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాజకీయం మొత్తం కూడా ఈ పీచే మూడ్ స్టైల్లానే ఉంది. మాట్లాడితే ఆయనకి సంబంధించిన గ్యాంగ్ కానీ ఆయన అభిమానులు కానీ ఆయన ఆరాధించే వాళ్ళందరూ కానీ ఒక మాట చెప్తూ ఉంటారు. ఏమని? మాట తప్పడు, మడమ తిప్పడు. అసలు మేము మాట తప్పకుండా ఉండడానికి, మడమ తిప్పకుండా ఉండడానికి బ్రాండ్ అంబాసిడర్లు మేమే, మా తర్వాత ఏమైనా చెప్తూ ఉంటారు. కానీ మాట తప్పడంలో, మడమ తిప్పడంలో, అబద్ధాలు ఆడటంలో, తనకి నచ్చినట్టు రాజకీయం చేయడంలో, అందుకే అన్నాను పీచే మూడు రాజకీయాలు చేయాలి అంటే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే ఇదంతా. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే చూసాం, ఓ 2 ప్రెస్ మీట్లు పెట్టారు. అదే ప్రెస్ మీట్లు అంటే రికార్డెడ్ ప్రెస్ మీట్లు. ఆయనకు కావాల్సినటువంటి జర్నలిస్టులు, సెలెక్టెడ్ జర్నలిస్టులతో ఆయన ఏదో పెట్టుకుని ఒక వీడియోలు వదులుతూ ఉంటారు కదా, దానికి సంబంధించిన ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పారు? నేను ఏదైనా సరే ఇక్కడే మాట్లాడతా, నాకు ప్రతిపక్ష హోదానైతే అది ఇవ్వరు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళను అని ఒకసారి ఏది రికార్డెడ్ ప్రెస్ మీట్లో ఒకసారి. రెండోసారి రికార్డెడ్ ప్రెస్ మీట్లో ఏమన్నారు? అబ్బా మనకు అనుకున్నంత టైం అక్కడ ఇవ్వరు, నేను ప్రజల సమస్యలన్నీ ఇక్కడే మాట్లాడతాను కాబట్టి నేను ఇక్కడి నుంచి అడుగుతా, కూటమి ప్రభుత్వం అక్కడి నుంచి సమాధానం చెప్పాలి అంటూ ఒకసారి చెప్పారు. ఇవన్నీ చూసిన వాళ్ళు అమ్మో ఏంటి, ఎలా లేకపోతే ఎలా, మనం గెలిపించాం కదా, ఇలా రకరకాల చర్చ జరిగింది. ఆయన అంతే లెబ్బా అలా అని. ఆ తర్వాత మరి ఇప్పుడు మళ్ళీ పీచేముడు రాజకీయం ఎందుకన్నానంటే మనసు మార్చుకున్నారా, లేకపోతే భయపడ్డారా, లేకపోతే మాట తప్పారా, మడమ తిప్పారా, ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి ప్రసంగంతో 20 రోజుల పాటు ఈ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అబ్దుల్ నజీర్ గారి ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. సో ఇప్పటికే గౌరవ సభగా మార్చేందుకు కూటమి సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం చూసాం, అసలు బూతుల భాషతో విపక్షాల్ని టార్గెట్ చేయడం, ఎలా రాకుండా చెయ్యాలి, వాళ్ళని వస్తే ఎలా అవమానించాలి, ఎలా బూతులు తిట్టాలి, వాళ్ళని ఎలా మనస్తాపానికి గురి చేయాలి అని చేయని ప్రయత్నాలు లేవు. జనం అంతా చూసుకున్నారు, అసహించుకున్నారు, ఒక ఏహ్యాభావం కలిగింది. ఆఖరికి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ స్థాయిలో అవమానించి చేస్తే దాన్ని ఇది గౌరవ సభగా మార్చాకే వస్తాను, ఇది కౌరవ సభ అంటూ ఛాలెంజ్ చేసి వెళ్లారు. ప్రజలు దాన్ని ఆమోదించారు. 164 స్థానాలతో అఖండ విజయాన్ని కట్టబెట్టి ఈరోజు వాళ్ళని లోపలికి పంపించారు. మరి ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పీచే ముళ్ళాగా నేను ప్రెస్ మీట్లో చెప్పింది ఒకటి, నా స్టైల్ ఇంతే అని అనుకున్నా కూడా మొత్తానికైతే ఈరోజు తన 10 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వస్తున్నారు. అబ్బో ఏంట్రా ఇంత మనసు మార్చుకున్నారు, సడన్గా ఎందుకు వస్తున్నారు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటుంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రధానంగా మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం, స్పీకర్ అయ్యనపాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు ఒకటే మాట చెప్తున్నారు. ఆర్టికల్ 190/4 ప్రకారం 60 రోజుల పాటు ఒక వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. కాబట్టి అనర్హత వేటు వేస్తా 60 రోజులు, అందులోనూ ఈ సెషన్ ఒక 20 రోజులు పెట్టే అవకాశం ఉంది. ఇలా మనం గమనిస్తే ఆయన జూలైలో అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒకసారి వచ్చారు. ఆ తర్వాత నవంబర్లో జరిగిన సెషన్లో రాలేదు. మరి ఇవాళ సెషన్లో కంటిన్యూగా 3 సెషన్లు రాకపోయినా 60 రోజుల పాటు ఒక సెషన్కి కూడా అటెండ్ అవ్వకపోయినా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సెషన్కి మమ అనిపించేసి ఈరోజు తన ఎమ్మెల్యేలతో అబ్దుల్ నజీర్ గారి ప్రసంగం వినేసి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తారని ఒక చర్చ నడుస్తోంది. సో కాబట్టి నెక్స్ట్ సెషన్ తప్పించుకున్న 60 రోజుల వేట్ నుంచి తప్పించుకుని టెక్నికల్గా తప్పించుకునే అవకాశాన్ని ఆయన వెతుక్కున్నారు అని అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు, నిజంగా ఆయన టెక్నికల్గా ప్రస్తుతానికి తప్పించుకున్న ప్రజలన్నీ గమనిస్తారు కాబట్టి ఆ టెక్నికాలిటీ నుంచి తప్పించుకోలేరని మాట్లాడుతున్నారు. మొత్తానికైతే ఈ రోజు నుంచి రచ్చ కాదు చర్చకు వేదిక కావాలి అని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా పిలుపునిస్తున్న నేపథ్యంలో ఈ సెషన్స్ ఎలా ఉండబోతున్నాయి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి మమ అనిపించుకుని ఆశ్రయించుకుని వెళ్ళిపోతారా, లేదా నిజంగానే చాలా మంది అంటూ ఉంటారు కదా, మేము ప్రజల కోసం ఎన్నైనా పడతాం, ఎన్ని బాధలైనా పడతాము, అసలు వాళ్ళు మమ్మల్ని వాళ్ళ మనసు గెలుచుకోవడమే ముఖ్యం, ప్రత్యర్థులు మమ్మల్ని తిట్టినా కేర్ చేయమని చెప్పి మరి అలా అనుకుంటున్నా మరి వస్తారా, లేదా మేము హుందాగా నడుపుతామని ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఆ మాటని గౌరవించి స్వీకరించి ఏం జరిగినా ఉంటారా, మరి ఇది చర్చకు వస్తారా, రచ్చ చేయడానికి వస్తారా, లేకపోతే ఈరోజు వచ్చి పారిపోతారా, రానంటూనే అధ్యక్ష అనడానికి మరి ఆయనకున్నటువంటి ఇబ్బందులు ఏంటి, లేకపోతే